లింగిడి కింద జంగిడి కింద కుసుమురి పురియానంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు ఇరమంగళం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక బలే దొరికింది ఏ మానుభావుడు పెట్టాడు రాదంటే చూడు బొక్క తింటాడు నీ మొహమ్మద్ కాకిరెట్టయ్యా నేను చెప్పింది అందుకే మన తోడు రాదు అనేసి అందరం మనోళ్ళే. ఇదంతా వద్దుగానే నాకు భాగం నాకు బిర్యానీ నేను వెళ్ళిపోతా రే వద్దు నేను పక్కన పోయి కూర్చొని తింటా. ఏమైంది మామ? వాడు చూడరా ఏం బొక్కుతున్నాడు నేను అందుకే మన తోడు రాదు అని చెప్పింది నీకు. నేను పీసులు వాడు 3 పీసులు తిన్నాడు. నా భాగం నాకేసి నేను పోతా. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? రే మామా సినిమా స్టోరీ రాస్తాను రా ఒకసారి వింటావా ఎలా ఉందో? రే నీ ఎదురు చూసి మాకెందుకు లేరా నాయనా? హాయ్ మామా. అరే డిగ్రీ అయిపోయింది కదరా, ఏం చేస్తున్నావు? రే మామా సినిమా ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాను రా. నువ్వు బాగుపడినట్టే, నీతో నాకెందుకు లేరా? రే మామా షూటింగ్ లొకేషన్కి వెళ్తాను రా. డిగ్రీ చేసావు కదరా, హాయిగా జాబ్ చేసుకొని మళ్ళీ రిచ్గా బతకచ్చు కదరా. రే మామా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎందుకుందో తెలుసారా? మీలాంటి వాళ్ళ వల్లేరా. రే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఏం చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం అని అడగడం ఆపేస్తే మన భారతదేశం బాగుపడినట్టేరా. आज रब्बा यही दिन आए हो जिदा इंतजार सी आज रब्बा यही दिन आए నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా ఎండల నుండి ఎగసి పడే సూరి నాన్న హెల్మెట్ ఇదిరా పోనా నా హెయిర్ స్టైల్ పడవుతుంది. రే నాన్న నేను నీ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడట్లేదురా, నీ అందం గురించి మాట్లాడుతున్నాను నాన్న. రే నువ్వు రోడ్లో బండి తోలుతాంటివి అనుకో, నీ ముందర బండి పోతాంటిందా ఆ సైలెన్సర్లో నుంచి పొగొచ్చి నీ మూతి మీద పడి నీ ఫేర్ అండ్ లవ్లీ వేస్ట్ అవుతానులే. రే నేను చెప్పేదేనరా, నువ్వు మట్టి రోడ్లో తోలుతాంటే ఆ దుమ్మొచ్చి నీ కళ్ళల్లో పడతానులే, అప్పుడు నీ కళ్ళు పొడుస్తానులే. మనము రోడ్డు మీద దోలేటప్పుడు ఆ బూసులు వచ్చి మగానికి కొట్టి కళ్ళల్లో పడతాంటే బ్యాలెన్స్ తప్పి కింద పడి సస్తానులే. స్మెల్ ఈ స్మెల్ ఎంతకాలం రా తాగేవాళ్ళు కూడా కూర్చొని చిప్స్ తినుకోని ఇంట్రెస్ట్ పోయింది. తాగరా చెప్పంగా తాగరా నువ్వు కొద్దిగా తాగరా, ఎక్కువ తాగదు కొద్దిగా తాగు ఏమి కాలేదు. నువ్వు ఈ రోజేమో నువ్వు తీస్తావునా, రేపు నుంచి నేనే కదా అడిగి తినల్లా. తాగరా ఏమి కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి నేను తాగుతానా ఏంది? మీరు చెప్పినట్లే తాగేద్దాంనా, ముగ్గురు తాగేద్దాం, ఇక్కడే ఊగేద్దాం, రోడ్డు మీద పోయి అలారేనో గుద్దేద్దాం, మన కుటుంబాన్ని ఎత్తి రోడ్డు మీద వేసేద్దాం. చిప్స్ తినేవాడిని ఎప్పుడు చీప్ గా చూస్తారు కదా, మీరు ఫుల్ గా తాగేసి పడిపోతే మిమ్మల్ని క్షేమంగా వాడేనా ఇల్లు చేర్చేది? మీరు తాగేది ఇంకెట్టు మీ పిల్లలకి తెలుసు కదనా, మీ పిల్లలు పొరపతో కొట్టినా పర్వాలేదనా, ఇంటికి తీసుకెళ్ళి తాగన్నా. ఇదే బెస్ట్ ఐడియా, రేపు నుంచి ఇంటికే తీసుకువెళ్ళి
ఇంటికాడే తాగదు. పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుట్టిండు. నా కొడుకు పేరేంటో తెలుసా? నేను ట్రైన్ లో పోతున్నా పిన్ని, నాకు పరిచయమే అయ్యింది చిన్ని. మా ఇద్దరికి పుట్టాడే బన్నీ, వాడు పుష్పాల ఉన్నాడే పిన్ని. వాడు పుష్పాలు అల్లర్జున్లాగున్నాడే, పిన్నిలాగున్నాడే. మా పక్కేది సంబంధాన్ని అన్నాడే, వాడు అన్నాడు. నమస్తే దోస్తులు, సాయంకాలం పూట సారా తెచ్చుకున్నాను దోస్తులు, కూల్ గా కూల్ డ్రింక్ తెచ్చుకున్నాను దోస్తులు, 10 రూపాయలు ఇచ్చి బోటిల్ తెచ్చుకున్నాను దోస్తులు, 20 రూపాయలు ఇచ్చి మిక్చర్ తెచ్చుకున్నాను దోస్తులు, వేడిగా కోడిగుడ్డు బొండాలు తెచ్చుకున్నాను దోస్తులు. ఇక మొదలెడదామా? ఆడోళ్ళ దగ్గర అప్పు చేసి అర్థం మంది తెచ్చుకున్నా దోస్తులు, దాన్ని కూడా దెంగి దాకదాం వచ్చినాడు దోస్తులు. అన్నా నీకు ఇంటి దగ్గరే చెప్పాను, నాకు మంది ఇచ్చేటట్లయితేనే నీకు కూడా వస్తానని. అన్నా నువ్వు మందు చూడగానే మనసు మార్చేసావన్నా. ఏం చేద్దామంటావు మరి? అన్నా తాగుబోతే ఇప్పుడు మాట మీద నిలబడాలన్నా, నిస్వార్థంగా నిజాయితీగా బతికేవనే తాగుబోతుంటారన్నా. తాగితే నేనే భూమి మీద నిలబడినా, నీ మాట మీద ఎరా నిలబడతాను ఏరుముండా? అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అన్నా జీవితంలో మందు తాగిన వాడు పెళ్ళాం దగ్గర పరిగెడ తిన్నవాడు సుఖపడినట్లు చరిత్రలో లేదన్నా. జస్ట్ ఫర్ ఫన్నీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ దోస్తులు. ఆ కుర్చీని మార్చా పెట్టి మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, కోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల. మమతలు పంచే ఊరు, ఏమిటి దానికి పేరు? పల్లెటూరేగా ఇంకెవరు? మమతలు పంచే ఊరు, ఏమిటి దానికి పేరు? పల్లెటూరేగా ఇంకెవరు? పిఎంఆర్ లో బిర్యానీ భలే ఉంటుందంట్రా. డబ్బులు లేదు కదరా రే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి రా, కుమ్మేద్దామా. 3 స్పెషల్ బిర్యానీ తెచ్చాయి. నీ ముఖానికి ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? నీ ముఖానికి ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? రే నేనుండగా మీరు ఎందుకురా భయపడుతున్నారో? తినండ్రా. ఏ పుణ్యం చేశాను నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమిలో తీరేరా. ఎందునా బిల్లు? అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. డబ్బులు ఏడో పడిపోయినాయిరా. గొయ్యి కప్పి గొయ్యి తీసే పాటే నా కొడుకురా. నా ఇదంతా కాదు కానీ బోకలు ఏండాయి చెప్పునా. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము. అన్నా నా కొసు ఎండిపోతుంది, ఈ ఒక్క రోజుకి నేను కట్టుకుంటాను నీళ్ళు. ఈ రోజు అయ్యలేదురా తమ్ముడు, నాది కసి ఎండిపోతుంది, నేను నీళ్లు కట్టాలా. అన్నా ఈ ఒక్క రోజుకి నాకు వదలన్నా, రేపు ఎల్లుండి నువ్వే కట్టుకుంది అన్నా. తమ్ముడు ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాలే, పోరా. అప్పు తీసుకుని ఎన్ని రోజులు అవుతుందిరా? అప్పు తీసుకున్నప్పుడు మాత్రం ఆనందంగానే ఉంటుంది, కట్టండ్రా అంటే మాత్రం ఫోన్లు ఎత్తరు. నా తమ్ముని కొట్టింది. డబ్బులు ఇవ్వాలన్నా. ఎంత రాయవల్లా? 10,000. తమ్ముడు నేను డబ్బు ఇచ్చినట్లు ఎవరికి చెప్పొద్దురా, మీ వదినికి తెలిస్తే గొడవ అవుతుంది. కట్టుకున్న వాళ్ళ వల్ల కడగా బతికినా మనది 1000 ఏళ్ల బంధం రా. స్వామి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం స్వామి. మొదట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే వ్యూస్ సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు స్వామి. ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు స్వామి. మా ఛానల్ క్యానా కొడుకు చేతబడి చేసినట్లున్నాడు స్వామి. కాసు పెట్టరా నీ కర్మ దెంగుతా. అంత మాట
ఎక్కడ్రా మీరు వీడియో చేసేది? ఏం స్వామి మా వీడియోలు బాగున్నావా? కామెడీ అంటారు, కామెడీనే ఉంటది కదరా. దీనికి పరిష్కారం ఏమన్నా చెప్పు స్వామి. 4 నిమ్మకాయలు ఇస్తా, 4 దిక్కులు పెట్టండి. ఎవడన్నా తొక్కినాడంటే వాడే మీకు చేత పడి చేసినట్లు. సబ్స్క్రైబ్ చేసుకోండి స్వాములు.